ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీప కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. పలు రకాల వస్తువులతో క్రిస్మస్ ట్రీస్ ను అందంగా అలంకరించారు క్రైస్తవ సోదరులు. ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశాన్ని వివరించారు పాస్టర్లు. పలు రకాల వస్తువులతో క్రిస్మస్ తాతయ్యను అందంగా అలంకరించారు. వందలాది మంది జీసస్ ను సందర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ఏ చర్చిని చూసినా కలర్ఫుల్ గా కనిపిస్తోంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును మెల్లగా కిందికి వెళ్ళి మీ స్థలాల్లో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. ప్రఖ్యాత మెదక్ చర్చికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. మెదక్ చర్చ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, క్రిస్మస్ వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30కి మొదటి ఆరాధన, శిలువ ఊరేగింపుతో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనాయి. ప్రస్తుతం మెదక్ చర్చి వద్ద భారీగా జనసందోహం అయితే ఉన్నారు. క్రైస్తవులు కావచ్చు, పర్యాటకులు భారీగా తరలి వచ్చి ఇక్కడ చర్చిలో జరుగుతున్నటువంటి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. తెల్లవారుజామున 4:30కు శిలువ ఊరేగింపుతో మొదటి ప్రార్థన, 10 గంటలకు కొద్దిసేపటి క్రితమే 10 గంటల ప్రార్థన కూడా ముగిసింది. ఈ రెండు ప్రార్థనల తర్వాత కంటిన్యూస్ గా ఏదైతే చర్చి బిషపులు కావచ్చు, ఇతర భక్తి గీతాలపలతో పాటు ఇటు ఏదైతే క్రీస్తు జన్మదినానికి సంబంధించిన ఇతివృత్తాన్ని పాస్టర్లు ఏదైతే క్రైస్తవులకు వివరిస్తున్నారు. భారీగా ఏదైతే ఇది మెదక్ చర్చ్ అనగానే దేశంలోనే కావచ్చు, ఇటు ఆసియా ఖండంలోనే అత్యంత ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి చర్చ్ ఇది. ఇక్కడ చూడడానికి కూడా చాలా మంది జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు జనం అయితే భారీగా తరలి వస్తున్నారు. వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు జనం అయితే భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. వేలాది మంది భక్తులైతే క్రైస్తవులు అయితే ఇక్కడికి వచ్చి ప్రధానంగా సెల్ఫీలు దిగడం కావచ్చు. ఇక్కడ ఏదైతే చర్చ్ దాదాపు 173 అడుగుల ఎత్తున్నటువంటి ఈ ఏదైతే చర్చ్ ఉందో ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు, ఫోటోలు దిగేందుకు కుటుంబ సమేతంగా చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. సో క్రైస్తవులు కూడా ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఈ మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి ఇక్కడ ఈ చర్చిలో పాల్గొనేందుకు వస్తుంటారు. ఈ ప్రాంత వాసులు కూడా కులాలు, మతాలకు సంబంధం లేకుండా చాలా మంది, వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటు ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, ఇతర స్థానిక సాంప్రదాయాలన్నింటినీ కూడా ఇక్కడ పాటిస్తూ క్రిస్మస్ వేడుకల్లో క్రీస్తు జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించిన వారు కూడా వచ్చి ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొంటుంటారు. నిన్న రాత్రి చాలా మంది ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి చేరుకొని ఇక్కడ దాదాపు 300 ఎకరాల్లో ఈ చర్చ్ విస్తీర్ణం ఉంది. ఇక్కడ పలు కాటేజీలు ఉంటాయి. దాంతోపాటు ఏదైతే కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ప్రైవేట్ వాహనాల్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాత్రి ఇక్కడ ఉండి ఇక్కడే వంట చేసుకుని ఉండడం, ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు తెల్లవారుజామున జరిగే ప్రత్యేకమైనటువంటి అదైతే ప్రార్థనల్లో పాల్గొనేందుకు వస్తుంటారు. ఈ చర్చ్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈసారి దాదాపు 100 ఏళ్ళ అంటే 99 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మెదక్ చర్చి. 100 ఏళ్ల పండుగకు చేరువవుతున్న నేపథ్యంలో ఈసారి ప్రత్యేకంగా సంవత్సరం పొడుగుతా దశాబ్ది వేడుకలు అయితే శతాబ్ద వేడుకలు జరుగుతాయని కూడా పాస్టర్లు చెప్తున్నారు.
సో 1914లో ఈ చర్చిను ప్రారంభించారు. 1924లో ఈ చర్చ్ పూర్తయింది. ఇక్కడ సో ఏదైతే రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ ఇక్కడ ఈ చర్చ్ నిర్మాణానికి ప్రారంభించారు. ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఈ చర్చ్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా కరువు ఛాయలతో ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడ ఉపాధి కల్పించడం కోసం మాత్రమే ఇక్కడికి అయితే చాలా మంది ఇక్కడ ఉపాధి కల్పించడం కోసం ఈ చర్చ్ నిర్మాణం ప్రారంభించారు. దాదాపు 10 ఏళ్ల పాటు కేవలం ఇక్కడ పనికి ఆహార పథకం కిందనే ఇక్కడ స్థానిక కూలీలకు కావచ్చు, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఇక్కడ అయితే చర్చి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో వారికి ఉపాధి కల్పించేలా చేశారు. తర్వాత దాదాపు 100 ఏళ్లుగా ఇక్కడ చర్చికి సంబంధించినటువంటి చారిటీ కూడా కొనసాగుతుంది. ఈ ప్రాంత వాసులకు విద్యను అందించడంలో కావచ్చు, ఈ ప్రాంత కొబ్బరికాయలు కొట్టున్నారు. అన్ని వారి స్థానిక సంప్రదాయాలు ఇక్కడ పాటిస్తుంటారు. ఇక్కడ మాత్రమే కాకుండా ఇతర సంప్రదాయాల ప్రకారం ఇక్కడ క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. వారు క్రీస్తు ప్రార్థనల్లో కూడా పాల్గొంటుంటారు. సో దాదాపు నిర్మాణం ఏదైతే చర్చి నిర్మాణం విశాలంగా ఉంటుంది. లోపల కూడా చర్చి లోపల ఒకేసారి 500 మంది ప్రార్థనలు చేసుకునే 500 మంది ప్రార్థనలు చేసుకునే ప్రాంగణంలో కూడా ప్రత్యేకంగా ఏదైతే రంగు కట్టాలని కూడా లోపల ఒకేసారి 500 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ 500 మంది ప్రార్థనలు చేసుకునే ప్రాంగణంలో కూడా ప్రత్యేకంగా ఏదైతే రంగుటద్దాలను కూడా ఏర్పాటు చేశారు. 1947 వరకు కూడా దీని నిర్మాణం కొనసాగింది. ఇంగ్లాండ్కు చెందిన పలువురు ఆర్కిటెక్ట్స్ ఇక్కడికి పిలిపించి ఇక్కడ దీని నిర్మాణాన్ని కొనసాగించారు. సో ఇప్పుడు ఈ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకత ఉండడం, ఆసియా ఖండంలోనే అయితే అత్యంత ఎత్తైన 173 అడుగులు ఎత్తు ఉండడంతో పాటు 200 అడుగుల వెడల్పు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది భారీ ప్రాంగణంలో చర్చిలో ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా చాలా మంది వస్తుంటారు. కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం ఏదైతే లోపల చర్చి ప్రాంగణంలో వేడుకలు ఏదైతే చర్చ్ సంబంధించినటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయో అదైతే వాటి జనం అంతా కూడా క్రైస్తవులు కావచ్చు ఇక్కడ 4:30 నుంచి కూడా తెల్లవారుజామున 4:30 నుంచి కూడా